బ్రో విష్ణుప్రియ ప్రేరణ ఈరోజు చిల్లీ పౌడర్ దగ్గర గొడవ పెట్టుకున్నారు కదా, ఎలా కనిపిస్తుంది? చిల్లీ పౌడర్ దగ్గర మరీ చిల్లీ అంటే ఆ చిల్లీ పౌడర్ గొడవ కారణం మణికంఠ అర్ధరాత్రిగా లేచి వెళ్ళి దొంగతనాలు చేసి అది జాగ్రత్తగా అది మళ్ళీ కిచెన్లోనే దాచిపెట్టి చిలిపి దొంగ అయిపోయాడు అన్నమాట మణికంఠ. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది, కాకపోతే కొంచెం ఓవర్గా ప్రేరణ గొడవాడింది అనిపించింది. బట్ ఆ తర్వాత మళ్ళీ కొంచెంసేపు బయటికి వెళ్ళి విష్ణుప్రియాని అంటే మళ్ళీ అయినా మణికంఠ దొంగతనం చేసి మళ్ళీ ఎందుకు ఇచ్చాడు అది అర్థం కాలేదు. ఒక క్లారిటీ లేదు, క్లారిటీ ఆఫ్ విజన్ లేదు అనుకుంటా తనకి. సో అదొకటి నాకు నచ్చలేదు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి ఏదో మాట్లాడుతూ అంటే విష్ణుప్రియ అండ్ మణికంఠతో మాట్లాడుతూ నువ్వు ఎందుకు దొంగతనం చేసావు, మళ్ళీ ఎందుకు ఇచ్చావు, నేను నీకు దీనికోసం ఎంత గొడవ చేశాను, నన్ను దగ్గర తీసుకోలేదని నేను ప్రామిస్ చేసేవాడిని, నేను తీసుకోలేదని. అలాంటిది ఆ ప్రామిస్ కూడా చేయకుండా సరే నేను చూపించాను అన్ని నా దగ్గర సామాన్యం చూపించాను, నువ్వు ఎందుకు అలా చేసావని చెప్పేసి అనగానే తన కోపం వచ్చేసి అసలు తిట్టిబారు ఒక రేంజ్లో వేసుకుంది. మణికంఠ అన్నప్పుడు సారీ అబ్బా నాకు కోపం వచ్చింది, నన్ను తిట్టని. మణికంఠ కామెడీ ఇందులో మళ్ళీ కామెడీ, నన్ను తిట్టని నా కోపం తిట్టిపోయి అని చెప్పి తిట్టించుకున్నాడు అన్నమాట. సరే తిట్టిన తర్వాత సారీ చెప్పాడు. నాకైతే చాలా ఇది మణికంఠకి ఎందుకు అంత క్లారిటీ లేదు. ఒక ఫన్ క్రియేట్ చేయాలని చూస్తున్నాడు, క్రియేట్ చేయాలని చూసి అది తీసి దొంగతనం చేస్తున్నాడు. మరి దగ్గర దాచిపెట్టుకొని వాడుకోవచ్చు కదా. ఆ పచ్చడి డబ్బా తీసుకెళ్ళి అలాగే ఇచ్చాడు, ఏదో వాళ్ళ చేత పని చేయించుకొని మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి కారం అలా చేసి అలాగే ఇచ్చాడు. ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఏదో పని చేద్దాం అనుకుంటున్నాడు, అదేమో మిగతా వాళ్ళకి మిస్ఫైర్ అయ్యి ఫైర్ అవుతుంది, ఫన్ కాస్త ఫైర్ అవుతుంది. సో అది కొంచెం జాగ్రత్త చూసుకొని ఒక క్లారిటీతో మణికంఠ ముందుకెళ్తే ఇంకొంచెం ఫైన్ వస్తుంది, అంటే ఫన్ వస్తుందని అనిపిస్తుంది. లేదంటే ఫైన్ పడిద్ది, కాలిపోతాడు అనిపిస్తుంది అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మణికంఠ. కాకపోతే ప్రేరణ కొంచెం ఓవర్ రియాక్ట్ అయింది అక్కడ. అదే మిగతా వాళ్ళు ఏంటి అదే పొజిషన్లో యష్మి కానీ లేదంటే సోనియా కానీ ఉంటే ప్రేరణని కొట్టేసేవాళ్ళు అనుకుంటా, అంత ఓవర్గా మాట్లాడింది. సో కొంచెం ప్రేరణ జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడితే అప్పుడు అనిపిస్తుంది.